దూరదర్శన్ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. రామంతపూర్లో డీడీ కాలనీలోని స్వగృహంలో ఆయన మృతి చెందారు. శాంతి స్వరూప్ మృతి పట్ల ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. దూరదర్శన్ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. రామంతపూర్ డీడీ కాలనీలోని స్వగృహంలో ఆయన మృతి చెందారు. శాంతి స్వరూప్ మృతి పట్ల ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. దూరదర్శన్ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. రామంతపూర్ డీడీ కాలనీలోని స్వగృహంలో ఆయన మృతి చెందారు. శాంతి స్వరూప్ మృతి పట్ల ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. దూరదర్శన్ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. రామంతపూర్ డీడీ కాలనీలోని స్వగృహంలో ఆయన మృతి చెందారు. శాంతి స్వరూప్ మృతి పట్ల ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. ఇక ఆయన మరణాన్ని గురించి మనతో స్పందించడానికి దూరదర్శన్ న్యూస్ రీడర్ షరీఫ్ సిద్ధంగా ఉన్నారు. షరీఫ్ గారు, నమస్తే అండి.
నమస్తే అండి. సార్, అసలు న్యూస్ రీడర్లు అనేవాళ్ళు ఇంతమంది పుట్టుకొచ్చారంటే శాంతి స్వరూప్ లాంటి వారే ఆదర్శం. అటువంటి వ్యక్తి ఈరోజు మనకి ఇక లేరు. ఆయన అసలు ఎలా మరణించారండి? ఆయన ఈ ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారని ఆయన కుమారుడు తెలిపాడండి. అయితే నిజానికి చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. గత వారం రోజులకు ముందే ఆయనతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మేమందరం న్యూస్ రీడర్స్. ఆయన 1983 నవంబర్ 14వ తేదీన మొట్టమొదటిసారి దూరదర్శన్ లో న్యూస్ చదవడం జరిగింది. ఆ తర్వాత నేను 21వ తేదీ నవంబర్ 1983 నేను చదివాను న్యూస్. అయితే ఆయన ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో పలకరించడం, తర్వాత అందరితోనే చాలా సరదాగా ఎప్పుడు ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఎప్పుడు అసలు ఈ మధ్య కాలంలో మామూలుగా అసలు ఆయనకు అనారోగ్యం అన్న దీని మీద కూడా ఎప్పుడు ఎటువంటి ఇవి లేదు. మరి ఆయన వృత్తికి నిజంగా చాలా అంటే అసలు మాటలు రావట్లేదు నాకు. నిజంగా చెప్పి ఏమి మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. అంతేకాకుండా ఆయన ఎప్పుడు మామూలుగా ఏంటంటే ఉన్న గెట్ టుగెదర్లో కలిసినా ఎక్కడ కలిసినా చాలా హ్యాపీగా నవ్వుతూ, ఎప్పుడు చిరునవ్వుతున్నా హ్యాపీగా ఉండేవారు. మీరు మామూలుగా ఆయన న్యూస్ చూసినప్పుడు కూడా మీకు తెలుసుకుంటుంది. అది ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన అంటే కొడుకుతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, డాడీ చాలా సంతోషంగా హ్యాపీగానే ఉన్నారు అంకుల్, అంతే తప్ప ఎటువంటి చిన్న ఇది లేకుండానే చనిపోయారు అని చెప్పారు. షరీఫ్ గారు, మీరిద్దరూ కలిసి ట్రావెల్ చేశారు. ఎన్నో విషయాలు మీరు ఆయన నుంచి తెలుసుకుని ఉంటారు. అసలు ఆయన ఈ న్యూస్ రీడింగ్ అనే విషయంలో మీకు సలహాలు ఇవ్వటం కానీ, లేదా మీరు ఆయనని అనుసరించి వెళ్ళడం కానీ, ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆయన శైలి ఆయనది, నా శైలి నాది. ఎందుకంటే నేనేమో ఆల్ ఇండియా రేడియో నుంచి ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదవడం జరిగింది మొదట 82లో నేను. ఆ తర్వాత దూరదర్శన్ కు వెళ్ళాను. అటు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో నేను వార్తలు చదివేవాను కాబట్టి నాది ఆల్ ఇండియా రేడియో శైలిలోనే నేను న్యూస్ చదవడం, దూరదర్శన్ లో కూడా అదే శైలిలో చదివేవాడిని. అయితే దూరదర్శన్ లో శాంతి స్వరూప్ గారి అంటే న్యూస్ ఆయన ఉచ్చారణ ఆయనది డిఫరెంట్. నాదేమో కొద్దిగా ఫాస్ట్ న్యూస్ రీడింగ్. శాంతి స్వరూప్ గారు నెమ్మదిగా అసలు చక్కగా అది అరటిపండు ఒలిచి పెట్టినట్టు చాలా చక్కగా, అంటే చాలా నెమ్మదిగా చదివేవారు. నేను కొద్ది ఫాస్ట్ గా చదివేవాడిని. కాబట్టి ఇద్దరి దీంట్లో డిఫరెన్స్ ఎప్పుడు కొద్దిగా పుట్టొచ్చినట్టుగా కనిపించేది. అయితే వారితో మీ అనుబంధం ఎలా ఉండేదండి? ఈ ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మీ ఇద్దరి అనుబంధం ఎలా ఉండేది? చాలా ఫ్రెండ్లీ రిలేషన్ అండి. మేమంతా ఎప్పుడు మా న్యూస్ రీడర్స్ ఎక్కడ మాకు దూరదర్శన్ లో ఉన్న అందరు న్యూస్ రీడర్లు చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్. అంతా ఎవరి ఇది లేకుండా అందరం ఒక కుటుంబం లాగా ఉండేవాళ్ళం. దూరదర్శన్ కి వెళ్ళిన ఇమీడియట్ గానే ఒక స్టార్టింగ్ లో ఒక న్యూస్ రీడర్ మాత్రమే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇద్దరు న్యూస్ రీడర్లను కూర్చొని న్యూస్ చదివేటప్పుడు కూడా చాలా చక్కటి కోఆర్డినేషన్ తోనే న్యూస్ చదవడం జరిగేది. చాలా ఫ్రెండ్లీ వాతావరణం అండి. దూరదర్శన్ అంటేనే ఇట్స్ మదర్, అంటే పేరెంటల్ ఆర్గనైజేషన్ లాగా మాకు అది. కాబట్టి ఆయన అంతకుముందు కూడా దూరదర్శన్ లో న్యూస్ చదవడానికి ముందు కూడా ఆయన యాంకర్ గా చేసేవాళ్ళు. ఆయన అంటే అప్పుడు గుల్బర్గా నుంచి శాటిలైట్ దీనికి లింకప్ ఇచ్చేవాళ్ళు. దానికి అప్పటికి నేను ఆల్ ఇండియా రేడియోలో ఉన్నాను. అప్పుడు కూడా ఆయనతో కలవడం జరిగేది. అసలు చాలా అంటే చాలా ఆత్మీయుని కోల్పోయినాను. నేనే కాదు, మా సహచర దూరదర్శన్ న్యూస్ రీడర్ ఫెటర్నిటీ అందరూ కూడా ఒక మంచి సహచరుని కోల్పోయాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. షరీఫ్ గారు, ఆయన ఒక లెజెండరీ న్యూస్ రీడర్ అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి వారి నుండి నేటి తరం వరకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటండి? చాలా ఉన్నాయండి. ఎందుకంటే మొదట ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ కానివ్వండి, లేదనుకుంటే ఏ విషయంలోనైనా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆయన నుంచి. ఆయన ఒక ఈజ్ ఏ వాకింగ్ డిక్షనరీ లాంటి వాడు. ఎందుకంటే ఎప్పుడు ఆయన నుంచి ఏవైనా ఎన్నో నేర్చుకోవచ్చు అండి. అంతేకాకుండా ఈజ్ ఎ రైటర్ ఆల్సో. చాలా మందికి
ఆ, అంటే అంటే దూరదర్శన్ న్యూస్ రీడర్ గా కానే చాలా మందికి తెలుసు. బట్ ఆయన ఆంధ్రభూమిలో ఒక సీరియల్ కూడా రాశారు ఆయన. ఆయన రచనల్లో మీకు బాగా మనసుకి హత్తుకున్నది ఏంటండి? ఆయన ఆయన ఏ విషయం మీద అయినా బాగానే రాసేవారండి. ఏ సబ్జెక్ట్ మీద అయినా బాగానే రాసేవారు. బట్ ఏంటంటే పర్టికులర్ గా ఆంధ్రభూమిలో ఆయన రాసిన నావెల్ అయితే ఎప్పటికీ మర్చిపోలేము. అది డిఫరెంట్ స్టైల్లో రాస్తారు ఆ నావెల్. ఓకే అండి, థ్యాంక్ యూ షరీఫ్ గారు. నేడు కేంద్ర